దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోయారంటూ తీర్పు వెలువడించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నటి ప్రత్యూష కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, గుడ్ మార్నింగ్. సో 90s కిడ్స్కి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు ప్రత్యూష. సో ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 24 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో కొట్లాడుతోంది, న్యాయ పోరాటం చేస్తోంది వాళ్ళ అమ్మ సరోజిని, ఇందాక మీరు చెప్పినట్టుగా. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు గత తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థ రెడ్డి ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో 4 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. దీనిపైన న్యాయస్థానాన్ని గౌరవిస్తానన్నట్టు కూడా ఇప్పటికే ప్రత్యూష తల్లి సరోజిని చెప్పడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈమె సరోజినీదేవి చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే కనుక ప్రత్యూష ఆ రోజు కన్నడ సినిమాలో హీరోయిన్కి అవకాశం వచ్చింది. ఇక తెల్లవారి ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి, టికెట్స్ బుక్ చేసుకోవాలి కానీ, బట్ అప్పుడు మాత్రం టికెట్స్ బుకింగ్స్ లేవు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో సినిమా కోసం వెళ్తున్నాను, షూటింగ్ కోసం వెళ్తున్నాను, ముహూర్తం షాట్కి వెళ్తున్నాను కాబట్టి కర్ణాటకకి, కన్నడ సినిమాకి వెళ్తున్నాను కాబట్టి. సో ఇట్లాంటి నేపథ్యంలో ముందు రోజు వెళ్ళి పంజాగుట్టలో ఉన్నటువంటి ఒక పార్లర్లో తను ఫేషియల్ కోసం, పెడిక్యూర్ కోసం, కొంత గ్రూమింగ్ కోసం వెళ్ళి, సో అక్కడ నుంచి త్వరగానే ఇంటికి వస్తానని చెప్పేసి తన కజిన్ని తీసుకొని ఆ రోజు ప్రత్యూష ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి టైంలో అక్కడికి కాసేపటికి సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో, సో సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో వాళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నారు. ఈ ప్రేమించుకున్న మాట కూడా సరోజినీ దేవికి తెలుసు, ప్రత్యూష వాళ్ళ అమ్మకు తెలుసు. సో వీళ్ళ పెళ్లికి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సినిమాల్లో నటించే వాళ్ళను, వేషాలు వేసుకొని నటించే వాళ్ళు, ఆ హీరోయిన్లు, వాళ్ళను ఎట్లా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ కుటుంబం నిరాకరించింది. అయితే ఆ విషయం చెప్పడానిక, లేదంటే ఆ విషయం మీద మాట్లాడడానిక ప్రత్యూష ఉన్నటువంటి ఆ సెలూన్కి సిద్ధార్థ రెడ్డి వచ్చారు. సిద్ధార్థ రెడ్డి వచ్చి ఆ సెలూన్లో తను వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ చేస్తే ఒక అర్ధగంట వెయిట్ చేయమని చెప్పు, తను పార్లర్లో ఉన్నా అని చెప్పేసి ఆ రోజు ప్రత్యూష చెప్పడం జరిగింది. తన కజిన్ కూడా ఉన్నారు. సో కజిన్ చెప్తే సరే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే, సరే కాసేపు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే రావడం నెల రోజుల వరకు కూడా రావు కదా, నేను కూడా అమెరికా వెళ్తాను, సో ఒక 10 నిమిషాలు మనం బయటికి వెళ్ళొద్దాం, మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తా అంటే, లేదు నేను బయటికి వెళ్ళాలి, నాకు ఫ్లైట్ టైం అవుతుందంటే, లేదు తీసుకొస్తానని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి తన కారులో తీసుకెళ్లారు. సో వెళ్తున్నటువంటి క్రమంలోనే మనకున్నటువంటి సమాచారం, అప్పుడు జరిగినటువంటి పరిణామాలను తన తల్లి చెప్పడం, తన కజిన్ చెప్పడం, ఇవన్నీ చూస్తే కారులో వెళ్తున్నటువంటి క్రమంలోనే తనకు ఒక ఫోన్ వచ్చింది ఒక డైరెక్టర్ నుంచి. ఆ డైరెక్టర్ తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తా అన్నారు. ఎందుకంటే అప్పటికే మోహన్ బాబుతో తీసినటువంటి రాయుడు సినిమా సూపర్ హిట్ అయింది, మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా తండ్రి కూతుళ్ళ బంధం అంటే జోలాలి జోలాలి అనే పాట ఉంటుంది. ఆ పాట ఇప్పటికీ కూడా గుండెలను హత్తుకుంటూ ఉంటుంది. ఆ పాటతోటి ప్రత్యూష కెరీర్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది అన్న విషయం చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఈ విషయంలో మళ్ళీ తీసుకొచ్చి దింపుతున్నటువంటి క్రమంలో కారులో ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలోనే తను అప్పటికే తీసుకొచ్చినటువంటి పాయిజన్ బాటిల్ ఏదైతే ఉందో, ఆ బాటిల్ కూల్ డ్రింక్లో కలిపి మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు, మనం కలిసి చనిపోతామని చెప్పేసి ప్రత్యూషకు తాగించారు. తను కూడా కొంచెం తాగాడు, కానీ ప్రత్యూష ఎక్కువ మోతాదులో తీసుకునేసరికి తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అండ్ తన కజిన్ వేరే ప్లేస్కి రాను, నేను అక్కడ ఉంటాను, ఒక డైరెక్టర్ పిలిచారు, అక్కడి నుంచి అక్కడికి వస్తాను అని చెప్తే ఈ కజిన్ వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం, ఇదంతా ఒక ఎపిసోడ్ జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇక మళ్ళీ వస్తా అని చెప్పినటువంటి ప్రత్యూష తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సో ప్రత్యూష ఆ రోజు ఆ పాయిజన్ తాగింది ఏదైతే ఉందో, ఆ విషయంలో అది ఆత్మహత్య చేసుకున్నారు ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి. కాకపోతే సిద్ధార్థ రెడ్డి తక్కువ మోతాదులో వేసుకున్నారు, ఇద్దరు ఒకటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బట్ ఆ తర్వాత కుటుంబం ప్రత్యూష తల్లికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినటువంటి క్రమంలో మీ అమ్మాయి ఇట్లా చావు బ్రతుకుల మధ్య ఉంది, హాస్పిటల్లో ఉందంటే ఎవరో కావాలని చేస్తున్నారా, నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంకో కాల్ వచ్చింది ప్రత్యూష తల్లి సరోజినికి, అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, మీరు అర్జెంటుగా రావాలంటే వెళ్ళడం జరిగింది సరోజిని. అయితే వెళ్ళిన తర్వాత కూడా చాలా గంటల సేపు ప్రత్యూషను చూడడానికి తల్లికి అనుమతించలేదు. సిద్ధార్థ రెడ్డి వైపు పోలీసులు ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి పక్కనే కొద్ది దూరంలోనే ఇంకొక రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. కాసేపటికే ప్రత్యూష చనిపోయిందంటూ కూడా మరణ వార్తను డాక్టర్లు, పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేశారు. సో అప్పటికి ఒక పెద్ద హీరోయిన్, తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తోంది, భవిష్యత్తు ఉన్నటువంటి హీరోయిన్
సో ఆ హీరోయిన్ ఇక లేదనేసరికి తెలుగు ప్రజలు కూడా ఒక్కసారిగా గుండెలవిసిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది ఆ సమయంలో ఏం జరిగింది. ప్రత్యూష సినిమా వచ్చిందంటే ప్రత్యూష సినిమా పోస్టర్లన్నీ కూడా నేను ఆ సమయంలో కాలేజ్ చేస్తున్నటువంటి టైంలో పోస్టర్లన్నీ ఉండేది. ప్రత్యూషకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది. ఈవెన్ జయం సినిమాలో కూడా ప్రత్యూషాన్ని తీసుకుంటారు నితిన్ సరసన సదా ప్లేస్లో అన్నటువంటి వాదన కూడా వినిపించింది. బట్ అనూహ్యంగా ప్రత్యూష అకాల మరణం, అది ఆత్మహత్యగా అన్నారు. కాకపోతే 24 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ప్రత్యూష తల్లి ఒకటే చెప్తోంది, ప్రత్యూషది ఆత్మహత్య కాదు, రేప్ చేసి చంపారు, తనపైన అత్యాచారం జరిగింది, తన దగ్గర ఉన్న చెవి కమ్మలు ఆ గొలుసు మాత్రమే ఇచ్చారు, తన బట్టల్ని కూడా కాల్ చేశారు, బట్టలు కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, పూర్తిగా సాక్ష్యాధారాల్ని తారుమారు చేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు అన్నది ప్రత్యూష తల్లి సరోజిని ఆ రోజు నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగింది, పోలీస్ విచారణ జరిగింది, కోర్టులో వాదోపవాదనలు వినడం జరిగింది. బట్ ఇందులో నిందితులు తప్పించుకున్నారు అన్నది ప్రత్యూష తల్లి మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు సాక్ష్యాలు లేకుండా చేశారు, సాక్ష్యాలు మొత్తం తగలబెట్టారు, ఒంటిపైన ఉన్నటువంటి బట్టల్ని కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నదే మొదటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ లేదు, ఇక భవిష్యత్తులో కూడా రాదనే చెప్పాలి. ఒక తల్లి 24 ఏళ్లుగా పడుతున్నటువంటి గోస భగవంతునికే ముట్టిందని చెప్పాలి. ఈ కేసులో ఎవరైతే నిందితులున్నారో ఇప్పటికీ ప్రత్యూష తల్లి అదే చెప్తారు, ఖచ్చితంగా ఇక్కడ తప్పించుకోవచ్చు, ఈ న్యాయస్థానంలో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుని న్యాయస్థానం ఉంటుంది. నా కూతురు కాళ్ళకాడికి అందరూ పోవాల్సిందే. 24 ఏళ్ళుగా నా కూతుర్ని ఎవరైతే చంపారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్తారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు, భోజనాలు చేస్తారు, వాళ్ళ పెళ్లిళ్ళలోకి వెళ్తారు, కానీ నన్ను నా కుటుంబాన్ని పడేశారు, పక్కన పడేశారు. రాజకీయ నాయకులు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, నా కుటుంబాన్ని వెలివేశారు. తండ్రి లేడు, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాం. ఆ ఒక్క బిడ్డ తల్లిని చూసుకోవాలి, తమ్ముడిని కూడా సెటిల్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్లో బ్రతుకుతున్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నటువంటి టైంలో ప్రత్యూషను చంపేశారు, ఇందులో ఇంకా నిందితున్నారని మొదటి నుంచి ప్రత్యూష తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ ఆ కన్న తల్లి కన్నీళ్ల రూపంలో ఇప్పటికీ అలాగే మిగిలే ఉన్నాయి, భవిష్యత్తులో మిగిలే ఉన్నాయి. బట్ ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి 4 రోజుల్లో లొంగిపోవాలన్నారు. ఇంకా అసలు దొంగలు నిందితులు ఎవరైతున్నారో వాళ్ళంతా తప్పించుకున్నారు అని చెప్పేసి ప్రత్యూష తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఒంటి మీద ఉన్న బట్టల్ని కాల్ చేయాల్సినటువంటి అవసరం హాస్పిటల్ మేనేజ్మెంట్కు ఏమొచ్చింది, ఎవరిని తప్పించడానికి ఏ పెద్దలున్నారు అన్న ప్రశ్న ప్రపంచానికి తెలిసినా కానీ న్యాయస్థానం ముందు ఓడిపోతారు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు కావాలి న్యాయస్థానాలకు, కాబట్టి అందరికీ తెలిసిన విషయాలు కూడా అప్పుడు ఏం జరిగిందో. రైట్, ఎనీవే 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసులో ఒక తీర్పు వచ్చింది.